చికెన్ ఫ్రై ఎప్పుడూ ఒకే విధంగా చేసుకుని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ వేసి 1 నిమిషం ఫ్రై చేసి 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసి 3 టమాటాలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాక 1/2 kg చికెన్ ని వేసి హై ఫ్లేమ్ మీద ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కాసేపు మూత పెట్టి వదిలేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. లాస్ట్ లో 1 టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, నచ్చితే పుదీనాను కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.